హాయ్ అండి, ఈరోజు పూలని ఎలా మాలకట్టాలనేది నేర్చుకున్నాము. ఇదిగో ఎడమ చేతితో దారం పట్టుకొని అటువంటి పూలు ఇటువంటి పూలు ఫస్ట్ కనకాంబరాలు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దారాన్ని పూల మీదుగా వెనక్కి తీసుకురావాలండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, దారాన్ని పూలు మీదుగా వెనక్కి తీసుకున్నట్టు. ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ చూడండి, రైట్ హ్యాండ్తో ఆ మిల్క్ చూసారు ఎలా వేస్తున్నాము. ఒకసారి స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, అలా మిల్క్ వేసేసుకోవాలండి పూలకు. ఒకసారి నా చేతి చూపించాలి, మీకు అర్థమవుతుంది. అంటే పూలు మాల పెట్టడం రాదు అని కాదు కదండి. ఆ 2 ఫింగర్స్ ఇలా పైన చూపించి దారం కిందగా 2 ఫింగర్స్ తీసుకొని ఇలా ఆ 2 వేళ్ళకి ఇలా రౌండ్ తిప్పి మళ్ళీ వాటిని అది కింద తీసుకోవాలి. ఆ దారం కింద ఇట్లా తీసుకొని ఆ దారం మధ్యలో తీసుకు ఆ పొడవు దారాన్ని లాగితే మనం చేతి వేసిన దారాన్ని ఇంకా నాటు పడిపోతుంది. ఇలా ఫస్ట్ వేసే పూలకి 3 సార్లు అల్లాలి. అలా అట్లా 3 వేస్తే కొంచెం ఫస్ట్ సో 3 రౌండ్లు అయిపోయింది కదండి. ఇప్పుడు మల్లెపూలను తీసుకుందాము. మల్లెపూలని పూల మీదుగా కుడి చేతిలో ఉన్న దారాన్ని పూల మీదుగా వెనక్కి తీసుకొని రావాలండి. వెనక్కి తీసుకొచ్చి చూసారా నాట్ ఎలా వేస్తున్నాము గమనించండి. ఇంకో ఆ 2 ఫింగర్స్తో తీసుకొని చూడండి, వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పైకి అలా 2 వేలు తీసుకొని దారం కిందగా తీసుకోవాలి. అలా మెలికి ఎలా తిప్పుతున్నానో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలాగే మాల మొత్తం అల్లుకోవాలండి. 2 వరుసలు మల్లెపూలు పెట్టి ఒక వరుస కనకాంబరాలు పెడుతున్నాండి. అది మన చాయిస్, మల్లెపూలైనా అంతే, ఏ పూలైనా అలాగే కట్టుకోవటము. చూడండి, మల్లెపూలు కూడా ఇవి కొంచెం జాగ్రత్తగా కట్టాలండి. కట్టేటప్పుడు దారాన్ని మరీ గట్టిగా లాగకూడదండి. గట్టిగా లాగితే పూలు కట్ అయిపోతాయి. సో సున్నితంగా మనకి లాగుతుంటే టైట్ అర్థమవుతుంది కదండి, చూసుకొని చేయండి. చాలామంది బిగినర్స్కి పూలు కట్టేటప్పుడు ఆ మధ్య వరకు కట్ అయిపోతాయి. దారం షార్ప్గా ఉంటుంది కదండి, చిన్నగా లాక్కుంటూ పోవాలి. ఓకే, మళ్ళీ 2 కనకాంబరాలు వేసుకున్నాము. 2 వరుసలు మల్లెపూలు అనేవి కాబట్టి మళ్ళీ కనకాంబరాలు వేసుకున్నాము. ఓకే, ఇంతేనండి. చూడండి, మాల మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను.